చూసినట్టయితే తిరుపతిలో కలకలం రేపిన విద్యార్థిని వేధింపుల కేసులో వెంకటేశ్వర్ అగ్రికల్చర్ వర్సిటీ ప్రొఫెసర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని వర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతోంది. క్లాస్ రూమ్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రొఫెసర్ ఉమా మహేష్ వేధింపులకు పాల్పడ్డారని తల్లిదండ్రుల దృష్టికి బాధితురాలు తీసుకెళ్లింది. దీంతో వారు రూరల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు యూనివర్సిటీలో ప్రొఫెసర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఒక విద్యార్థిని మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ కి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఆ అమ్మాయి ఒంటరిగా కూర్చొని తరగతి గదిలోనే ప్రిపేర్ అవుతున్న పరిస్థితి కనిపించింది. ఆ అమ్మాయి పరీక్షలు చదువుకుంటున్న సమయంలోనే అటుగా వచ్చినటువంటి ప్రొఫెసర్ ఉమా మహేశ్వర ఆ అమ్మాయి పట్ల కొంత అసభ్యకరంగా ప్రవర్తించు ఆమె సెక్సువల్ గా కూడా కొంత హెరాస్మెంట్ చేసినట్టు కూడా బాధితురాలు ఆరోపించింది. తన ఒంటి మీద చేతులు వేసి మాట్లాడడం, తన పట్ల అధికారి ప్రొఫెసర్ కొంత ఇబ్బందికరంగా ఉండడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పని బాధితురాలు పోలీసులకు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే బాధితురాలు సమస్యని హుటాహుటిన తల్లిదండ్రులు తెలియజేయడం, తల్లిదండ్రులు తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించి తిరుపతి రూరల్ పోలీసుల కేసును నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టబెట్టారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఒక కేసు నమోదు చేసి ఆ కేసు ఆధారంగా అతని మీద చర్యలు అయితే చేపట్టారు. విచారించి ప్రొఫెసర్ దీంట్లో ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే పోలీసులు కూడా ప్రొఫెసర్ ఉమా మహేష్ ని ఏదైతే ఎస్వి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సమీపంలో అతను ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని ఆ సమయంలోనే అతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి కూడా సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీసు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ విచారణలో తాను అమ్మాయి పట్ల కొంత అభ్యంతరకరంగా వ్యవహరించినట్టు అతను ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి కూడా బాధితురాల ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోక్సో కేసు కింద నమోదు చేసి దాన్ని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ అధికారులు కూడా ఈ వర్సిటీలో కూడా తాము ఎన్నిసార్లు విద్యార్థులకు అలాగే పూర్తి స్థాయిలో అవగాహన తరగతులు శిక్షణా తరగతులు నిర్వహించినప్పటికీ కూడా విద్యార్థులు సక్రమంగా ఉన్నప్పటికీ కూడా అధ్యాపకులు ఇలాంటి పనులకు చేపట్టడం, అధ్యాపకులే దాడి తప్పి కీచకులుగా మారుతున్న నేపథ్యంలో అధ్యాపకుల మీద కూడా ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో యాజమాన్యాలు కూడా వాళ్ళు కూడా ఈ ప్రస్తుతం చట్టాల మీద కేసులకు సంబంధించి వివరాల మీద కూడా వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పిస్తే బాగుంటుందన్న వాదన అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉమామహేశ్వరావుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ కేసుకు సంబంధించి కూడా బాధితురాలు ఫిర్యాదు కూడా పోలీసులు న్యాయం చేసినట్టు కనిపిస్తోంది. యామిని, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.